సమ్మర్ స్పెషల్ ఆవకాయ మనసు నిండా హాయ్ హాయ్. సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయలు వచ్చేసాయంటే మామిడికాయ పచ్చళ్ళ పండుగ. ప్రతి ఇంట్లోనూ మామిడికాయ పచ్చడి కలుపుకోవడంలో అందరూ బిజీ అయిపోతున్నారు కదా. మేము కూడా ఫస్ట్ టైం ఆవకాయ కలిపామండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. మేమైతే ఈరోజు ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి కలుపుతున్నాము. ఏంటి ఫస్ట్ టైం అంటున్నావు, కలపలేదా ఇంతకుముందు అని అనుకుంటున్నారా? లేదండి, మా అత్తయ్య గారు ఉండేవారు, తను మాత్రమే కలిపేది, మాకేం తెలియదు. తర్వాత లేకపోతే మా అమ్మ పంపించేది, అవే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు మా అత్తయ్య గారు లేరు. తర్వాత కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెచ్చుకొని తినడము, ఏదో ఒక 2-3 కాయలు ఇంట్లో కలుపుకోవడము, ఇలా గడిచిపోయింది. ఈసారి అయితే కంపల్సరీగా ఆవకాయ పచ్చడి కలుపుకోవాలి, ట్రై చేయాలని అనిపించింది. అందుకే ఈసారి ధైర్యంగా ముందుకు వచ్చేసామన్నమాట ఆవకాయ పచ్చడి కలుపుకోవడానికి. అందరికీ తెలిసిందే కదండి, 4కి 1 ఉప్పు, కారం, 1 ఆవపిండి అని. అలాగే మేము కూడా మా పెద్దవాళ్ళు ఎలా పెట్టారో వాళ్ళనే ఫాలో అయ్యి కలుపుతున్నాం అన్నమాట. 4కి 1 కప్పు కారం వేసాము, 1 కప్పు కొంచెం తక్కువ ఉప్పు వేసాము, 1 కప్పు కొంచెం తక్కువ ఆవపిండి వేసాము. అలాగే వేయించిన జీలకర్ర పొడి, వేయించిన మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసాము. ఫస్టే ఆయిల్ పోపు పెట్టుకున్నాము. ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవి ఇందులో పోసేసి కలుపుకున్నామన్నమాట. ఎక్స్ట్రా ఆయిల్ మాత్రం అది కూడా వేడి చేసి చల్లార్చి అది కూడా పోసామన్నమాట. పచ్చి ఆయిల్ అయితే వాడమండి మేము. ఎప్పుడైనా ఎంత ఆయిల్ పోయాలనుకున్నా ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో పోసి కలుపుతామన్నమాట. ఆయిల్ పచ్చడైనా నీళ్ళ పచ్చడికైనా ఆయిల్ వేడి చేయాల్సిందే కంపల్సరీ. పచ్చి ఆయిల్ అయితే అసలు ఎప్పుడు వాడము, అది నచ్చదు కూడా. మా పెద్దవాళ్ళు అలా కలిపేవారు, మాకు అలాగే అలవాటు అయిపోయింది. మేమైతే అలాగే కలుపుకుంటాము. చాలా బాగుంటుందండి. పచ్చి ఆయిల్ అయితే పోసినా అస్సలు తినబుద్ధి కాదు, ఎందుకో అలవాటు లేదండి. చాలా బాగుంటుంది మేము కలిపే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా అంతా కలిపిన తర్వాత మనం పెట్టుకునే జాడి కానీ దేంట్లో పెట్టుకుంటే అందులో కొంచెం బొట్టు పెట్టేసి మొక్కి అందులో పెట్టుకోవాలన్నమాట. జాడి అయితే పగిలిపోయిందండి జాడి, అందుగురించి ప్రస్తుతానికి పెరుగు బకెట్లో పెట్టేస్తున్నాం అన్నమాట. అందులో పెట్టేసేసి కొంచెం వెల్తిగానే పెట్టుకోవాలి, ఆయిల్ పేరుతుంది కదా. అందుకు నేను 2 బకెట్లలో పెట్టాను. తర్వాత 3 days తర్వాత చూడాలండి, చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మాకైతే ఈ ఆయిల్ సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. ఎందుకంటే మనం 3 days తర్వాత ఒకసారి చూసినప్పుడు కలుపుకొని అందులో ఏమైనా ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే కలుపుకోవచ్చండి. కారం సరిపోతుంది, ఆయిల్ సరిపోతుంది. ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే మాత్రం ఆయిలేనండి, అది సాల్ట్ అండి, సాల్ట్ చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మాకు అన్నీ సరిపోయండి. ఇంతేనండి పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.